ఏ టైంలో ఎవరొచ్చుంటారు? వస్తున్నా, ఆగండి. మేడం, నా పేరు గౌరవ్. ఎవరు గౌరవ్? మేడం, అది ఈ గిఫ్ట్ని మేడం, అదే అనిత మేడం మీకు ఇమ్మని చెప్పారు. ఏ అనిత మేడం? ఇది బంగ్లా నంబర్ 3ఏగా? అవును, ఇది బంగ్లా నంబర్ 3. మ్యామ్, యాక్చువల్లీ అనిత మేడం మీకు ఇమ్మని చెప్పారు. ప్లీజ్ తీసుకోండి మ్యామ్. అరే, ఎందుకు బాబు నన్ను ఇలా చంపుతున్నావు? అనిత అన్న వాళ్ళు నాకు తెలియదని కదా చెప్తున్నాను. తెలీదన్న వాళ్ళ గిఫ్ట్ నేను ఎలా తీసుకుంటాను? మీరు తప్పుగా అర్థం చేసుకొని తీసుకొచ్చారు. ప్లీజ్ మీరు అడ్రస్ చెక్ చేసుకొని తండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఈ గిఫ్ట్ని తీసుకోండి మేడం. మీరు ఇప్పుడు తీసుకోపోతే తర్వాత డెలివరీ డబ్బులు అనిత మేడం నాకు ఇవ్వరు. దీన్ని తీసుకొని నేనేం చేస్తాను? మేడం, నాకు డబ్బులు రాకపోతే నేను నా బిడ్డకి ఆపరేషన్ చేయించలేను. ప్లీజ్ మేడం, ఓకే చెప్పండి ప్లీజ్. సరే, ఓకే, మీరు లోపలికి రండి. ఏంటి ఒకటే నస అయిపోయింది. మనుషులే తెలియకుండా గిఫ్ట్లను పంపించేస్తున్నారు. అవును, అసలు మీ పేరేం చెప్పారు? గౌరవ్. గౌరవ్. ఇలా చూడండి గౌరవ్, ఈ గిఫ్ట్ని మీరేగా తీసుకొచ్చారు. అయితే ఇది మీరే ఓపెన్ చేయండి. మ్యామ్, నేను చెప్తున్నానుగా ఓపెన్ చేయమని. నేనంత ఓపెన్ చేయను. ఎస్ మ్యామ్. కాస్త త్వరగా. ఆ బాక్స్లో ఏముంది? నీ చెయ్యి ఎందుకు ఇలా వణికిపోతుంది? చెప్పు. మంచి వానలో ఎవరు పటాసులు కాల్స్తున్నారు? ఇదేం పటాసుల శబ్దంలాగా లేదే, ఎవరో తుపాకీలో కాల్స్తున్నట్టుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది? మీరిక్కడ ఏం చూశారు? సార్, ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి. ఆమె చనిపోయే ముందు తను రాక్షసుడు రాక్షసుడని అదే చెబుతూ ఉన్నారు. రాక్షసుడా? సార్, రాక్షసుడు అది ఇలాంటి కాలంలో ఏవైనా జరగచ్చు ఫ్రెడీ. రాక్షసుడు కూడా రావచ్చు. సార్, ఒక ఫోన్ దొరికింది. లోపల చార్జ్ పెట్టారు. నేతిదయ్యి ఉంటుంది. కాల్ లిస్ట్ చెక్ చేయి. సరే, మీలో ఎవరైనా నేతితో ఇంట్లో ఇంకెవరైనా ఉండడం చూసారా? లేక ఇంటి బయట? లేదా? లేదు. అది సరే, నేతి ఇక్కడ ఒంటరిగానే ఉంటారా? తోడు ఎవరైనా ఉంటారా? ఆవిడ ఇక్కడ ఒంటరిగానే ఉంది, కానీ అప్పుడప్పుడు ఆమె తమ్ముడు ఇక్కడికి వచ్చి వెళ్తాడు. ఆమె ఎలా ఉందో చూసి వెళ్ళడానికి. మీ ఎవరి దగ్గరైనా తన బ్రదర్ నెంబర్ ఉందా? లేదు సార్, ఫోన్ నంబర్ లేదు, కానీ ఆయన ఎప్పుడు నేను చూసింది లేదు. కానీ నీతి మూలంగానే నేను ఇది తెలుసుకున్నాను. ఆవిడకి ఒక తమ్ముడు ఉన్నాడు. సరేనండి, ఇక మీరు వెళ్ళొచ్చు. అన్నట్టు అవసరమైతే మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. అలాగే సార్. సార్, నంబర్ దొరికింది. 19220229. బ్రదర్ అని సేవ్ చేసింది. 900. ఫోన్ చేయి. సార్, ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదిగో దొరికింది సొలంకి సార్. మీకు కావలసిన 3వ బుల్లెట్. అద్భుతం. ఈ మధ్య మా పనులు మీరు చేయడం ప్రారంభించారా? లేదు సార్, దొరికింది, అందువల్ల చెప్పాను. ఏం పర్వాలేదు, తారిక గారు తీసుకోండి.
పూర్వి ఇక్కడ కాస్త కూర్చోండి. ఈ నియతి ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. ఇక్కడ కూర్చొని యాపిల్ తింటూ ఉన్నారు. హఠాత్తుగా హంతకుడు ఇటువైపు వచ్చాడు. వాడిని చూసిన వెంటనే నియతి లేచి, ఏదో గొడవ జరిగింది, వస్తువులన్నీ కింద పడ్డాయి, చివరిగా గన్ షూటింగ్ జరిగింది. హంతకుడు కాల్చాడు, కానీ ఒక బుల్లెట్ మిస్ అయింది. రెండో బుల్లెట్ ఇక్కడ తేలింది పొట్టలో. కానీ పక్కింటి వాళ్ళు 3 సార్లు సౌండ్ వచ్చిందని చెప్పారు. ఇందులో మనకి ఒక బుల్లెట్ ఆ చోట దొరికింది, ఆ ఫ్రేమ్లో ఇరుక్కుంది. అలా అయితే హంతకుడు ఇక్కడే ఎక్కడో నిలబడి ఉండాలి. నించునే ఉండాలి కాదు, నించుని ఉంది. నిలబడి ఉందా? మ్మ్. ఏమంటున్నారు సార్? నేనుగా ఏం చెప్పట్లేదు, ఇలా చూడు. ఈ అమ్మాయి జుట్టు. ఏంటి సార్ అమ్మాయి జుట్టు అంటున్నారు? అమ్మాయి జుట్టు అయితే నీతిది కూడా అయి ఉండొచ్చు కదా. నీతి పని అయితే నేను ఈ పనే వదిలేస్తాను. ఇది గోల్డెన్ కలర్ జుట్టు, నీతికి ఇలాంటిది లేదు. సార్ సార్ తలుపు వెనకాల ఒక అమ్మాయి చెప్పులు మార్కులున్నాయి సార్. అది హీల్స్ సార్. విన్నావా? విన్నాను. అయితే అంతకురాలు వెనక వైపు డోర్లోంచి పారిపోయింది. అందుకే చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ చూడలేదు. సార్ ఉమ్, సార్ ఇక్కడ ఒకటి ఉంది. ఒక మనిషి వేళ హాల్లో ఇక్కడే నరుకుంటారేమో. మ్మ్. సోలంకి సార్, ఇదేంటో చూడండి. అద్భుతం కదా. శవాన్నే చూడలేదు, ఇంత లోపలికి వేళ్ళు. ఏం పర్వాలేదు తారిక, ఇది పట్టుకో, ల్యాబ్లో చెక్ చేద్దాం. కానీ ఈ వేళ ఎలా ఇక్కడికి వచ్చుంటుంది? ఆ వేలును పోగొట్టుకున్నాడు ఎక్కడున్నాడు? ఒకవేళ ఈ వేలు ఆ రాక్షసుడిది అయి ఉంటుందేమో. సార్ నీళ్ళు ఇవ్వమంటారా? లాగేశాం కదా, మేమంటే ఊరికేనా? మంచినీళ్ళు తాగు సోలంకి. ఇందులో కూడా పిసినాడుతనమా? సార్, క్రైమ్ సీన్ నుంచి మనకి దొరికిన ఈ పేపర్ ముక్క యాక్చువల్లీ ఇది ఒక గిఫ్ట్ ర్యాపర్. మేబీ ఇది ఒక గిఫ్ట్ అనుకుంటాను. గిఫ్ట్ ర్యాపరా? కానీ మనకి ఆ చోట గిఫ్ట్ ఏది దొరకలేదే. ఆ పక్కింటి వాళ్ళు ఏం చెప్పారంటే నీతి తలుపులు తెరిచే ఉన్నాయట. ప్రైస్ ఇస్తామని కారణం చెప్పి లోపలకు దూరి నీతిని హత్య చేసి గిఫ్ట్ తీసుకుని పారిపోయినట్టున్నారు. తర్వాత ఇంకొక విషయం, ఈ పేపర్ కొంచెం తడిగా ఉంది. తడిగానా? గిఫ్ట్ లోపల అలాంటిదేదో ఉంది కాబట్టే పేపర్ తడిగా ఉంది. ఏంటది? అది ఏమై ఉంటుంది? బాస్ ఆ, బాస్ ఈ వేళ్ళు ఒకటి చెప్తుంది. ఏంటి? ఇలా చూడండి. అయ్యా సాలంకి, ఇది మట్టి కదా? మ్మ్. ఎర్రమట్టి బాబు, వేళ్లల్లో దొరికింది. ఈ ఎర్రమట్టి ఎక్కడైనా గ్రౌండ్లోనే ఉంటుంది లేదా ఏదైనా తోటలో ఉండొచ్చు. ఆ తర్వాత ఇలా చూడండి బాస్, ఏంటి? ఈ వేళ్లలో ఉమ్, ఈ తోలు లోపల ఒకసారి చూడండి. జిగురుగా ఒకటి ఉంది, చూసారా? నూనె ఇది సాలంకి, నూనె. ఆ, ఆయిల్, వేళ్ల గోర్లు మధ్యలో ఆయిల్. ఒకవేళ మసాజ్ లాంటిది ఏదైనా ఉంటుందో? కరెక్ట్ బాస్. ఈ వేళ్ళు ఏ వ్యక్తిదై ఉంటుందో, చాలా సంవత్సరాలుగా వాడు ఒంటికి నూనె పాలిష్ వేసుకునేవాడు. అప్పుడే ఈ నూనె లోపలికి ఓ వెళ్తుంది. అలాగా. ఎర్రమట్టి నూనె మసాజ్. సార్ నాకేమనిపిస్తోందంటే ఆ వేలు ఎవరో బయలువాంది, గుస్తీ చేసేవాడై ఉంటాడు. షబోష్ షబోష్, సరిగా పట్టుకో, గట్టిగా పట్టుకో.
అలాగే అలాగే కానీ అరే నువ్వేం చేస్తున్నావు? గట్టిగా పట్టుకో, సరిగా పట్టుకో. అలాగే అలాగే పట్టుకో పట్టుకో. అలాగే అది అలా చెయ్యి. షాబాష్, వాడిని విడిచిపెట్టకు. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు సిఐడే కదా? నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఎవరేం చేస్తారని బాడీ చూడంగానే చెప్తాను. పర్వాలేదే దయ్యా, సిఐడికి మొదటిసారికి గర్వమైన ఆహ్వానం. ఇలా చూడండి, మీ దగ్గరున్న బయల్వాన్లు ఎవరైనా వేలు కోసేసిన పరిస్థితుల్లో ఉన్నారా? పొడిచిన ఫింగర్లో? అవును. లేదే, అలాంటి వ్యక్తులు లేరు ఇక్కడ. నా వ్యక్తులంతా చిరుతలాగా ఉంటారు, వాళ్ళని ఎవరు ముట్టుకోరు. మీ సెంటర్లో ఉన్న పైల్వాన్స్ అందరినీ కలవడానికి వచ్చాం. ఖచ్చితంగా. కానీ ఈరోజు ఒక బైల్వాన్ రాలేదు. అలాగా? ఎవరది? సంచే, నేను ట్రైనింగ్ ఇచ్చిన బెస్ట్ పైల్వాన్. అదేం జరిగిందంటే నిన్న ఒక కాంపిటీషన్లో వాడు ఓడిపోయాడు, అందుకే వాడు ఇక్కడ రాలేదు. ఆ మోనిషా చెప్పండి సార్, తనే మోనిషా. యాక్చువల్గా మేము ఒక అమ్మాయిని పెట్టుకుని ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. దాన్ని ఇదే చూసుకుంటుంది. నిన్న సంచేర్కి ఏమైందని నువ్వు కొంచెం వివరంగా చెప్పమా? ఓకే సార్. సార్, యాక్చువల్లీ నిన్న జరిగిన కాంపిటీషన్లో వాళ్ళు గొడవ పడేటప్పుడు శభాష్ సంచే, నువ్వు కాల్ పట్టుకో, అటాక్ చెయ్యి. అలాగే అలాగే నడుం పట్టుకోరా. అరే నడుం పట్టుకోరా. అలాగే అలాగే అయిపోయింది. అద్భుతం. అలాగే విసిరిపారు. అలాగే విసిరి. అలాగే నువ్వేం చేస్తున్నావు సంశయ్? సంశయ్, నీకేమైంది? సంశయ్, సంశయ్, సంశయ్ ఏం చేస్తున్నావు? ఎక్కడ వదలొద్దు. సంశయ్, శంషేర్, 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 సంజయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు విన్నర్ మీరెందుకని ఇక్కడికి వచ్చారు? ఇంకెక్కడికి వెళ్ళను, నువ్వు నా ఫోన్ తీయట్లేదు కదా. ఇక్కడ నుండి రా, బయలుదేరు. సార్, అప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్, కానీ ఒకటి, తన బైక్ మాత్రం ఇక్కడే పార్క్ అయ్యింది. శంషీర్ ఇంటి అడ్రస్ ఇవ్వగలరా? ఖచ్చితంగా సార్. సార్, కాటేజ్ నెంబర్ 4, మణిచంద్ర రోడ్. తర్వాత ఫోన్ నంబర్ వచ్చి 1922-900. 22900నా? 1922-220 బ్రదర్ అని సేవ్ చేసింది. ఇది నీతి బ్రదర్ ఫోన్ నెంబర్. అంటే నీతి బ్రదర్ శంషీరా? అలాగా సార్. ఒక్క నిమిషం. వీల్ చైర్లో ఒక వ్యక్తి వచ్చాడు, ఇంకా ఒక అమ్మాయి వచ్చిందని చెప్పారు కదా, వాళ్ళని స్కెచ్ గీయడానికి హెల్ప్ చేస్తారా? చైర్లో ఒక వ్యక్తి వచ్చాడు, ఇంకా ఒక అమ్మాయి వచ్చిందని చెప్పారు కదా, వాళ్ళని స్కెచ్ గీయడానికి హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా. రెడీ, కాస్త చూడు. రండి. శంషీర్ నిన్నటి నుంచి రాలేదట. సార్, శంషీర్ వేళ్లు విరిగిపోయి ఉన్నాయనుకుంటా, అందుకనే హాస్పిటల్లో ఉన్నాడు. పూర్వి, శంషీర్ ఫోన్కి ట్రై చేయి. సార్, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు దయ్యా. శంషీర్ వేలు ఆయన సిస్టర్ నీతి ఇంటికి ఎలా వెళ్ళుంటుంది? మేబీ హత్య జరిగేటప్పుడు శంషీర్ నీతి వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో. అంతకుడు వీళ్ళిద్దరినీ చంపేసి ఉండొచ్చు. చంపుంటే మరి బాడీ ఎక్కడికి వెళ్ళింది? సార్, ఫోన్ స్విచ్ ఆఫ్. ఏం పర్వాలేదు, వాడింటికే మనం వెళదాం. శంషీర్, శంషీర్, వాడు పారిపోయినట్టున్నాడు. లేదా ఇంటికి ఇంకా రాలేదా? ఎందుకంటే బైక్ సెంటర్లోనే ఉంది.
సార్ ఇంత రక్తమా? శంషీర్ని ఎవరైనా హత్య చేసుంటారా? చంపారా లేదా తెలియదు, కానీ ఆ దాడి ఇక్కడే జరిగుండాలి. రక్తం ఉన్న కలర్ చూస్తుంటే ఓ 12 అవర్స్ అయింటుందనిపిస్తోంది. అంటే 12 గంటల లోపే ఇదంతా జరుగుంటుంది. హాస్పిటల్కి వెళ్ళడానికి బదులుగా షంషీర్కి ఇక్కడే కట్టు వేశారు. ఇంత రక్తం చిందిందంటే కేవలం వేలు మాత్రమే కాదు, ఇంకేదో అయ్యింది. కానీ ఒక పైల్వాన్ని చంపడం అంటే అంత ఈజీ కాదే. సార్ సార్ ఇక్కడికి రండి సార్. ఇది వీల్ చైర్ యొక్క టైర్ యొక్క మార్కు. ఆ వీల్ చైర్ వ్యక్తి ఇక్కడ కూడా వచ్చాడనుకుంటా. సార్ సార్ ఇక్కడ చూడండి, శాండిల్స్ అన్నవాళ్ళు. అంటే ఆ లేడీ వీల్ చైర్ వ్యక్తి ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేసే చోటుకు వెళ్ళుండొచ్చు. తర్వాత షంషీర్తో ఇక్కడికి వచ్చారు. సార్ సార్ ఆ వీల్ చైర్ యొక్క మార్కు ఈ గోడ పైన కూడా ఉంది చూడండి. గోడ మీద వీల్ చైర్ గుర్తా? నాకు తెలిసి ఆ పైల్వాన్ కోపంతో వీల్ చైర్ని అలాగే తోసుంటాడు. అది జారుకుంటూ వెళ్ళి గోడ గుద్దుకుని ఉంటుంది. ఇలా చూడండి, పైల్వాన్ని చంపేది అది సాధారణమైన విషయం కాదు. ఈ పైల్వాన్ని ఎవరో ఒక మామూలు మనిషో అమ్మాయో చంపడం కుదరదు. కానీ ఒకవేళ బైల్వాన్ మత్తులో ఉంటే చెయ్యొచ్చు. కానీ వాడేలా కళ్ళు తిరుగుంటాడు? అరే, భోజనంలో మందు కలిపి ఉండొచ్చు, లేదా ఇంజెక్షన్ వేస్తుండొచ్చు. మత్తులోకి వెళ్ళుంటాడు. ఫుల్లుగా చెక్ చేసి చూద్దాం, ఏదైనా ఖచ్చితంగా దొరుకుతుంది. సార్ సార్ త్వరగా రండి సార్. అటు చూడండి. ఏదో తినే వస్తువుని కాల్చడానికి చూశారు. మత్తు మందు దొరకకుండా ఉండడానికి చేసుండొచ్చు. హ్యాపీ ఎండ్. ఒకవేళ హ్యాపీ ఎండ్ రెస్టారెంట్ ఏమో. ఏ రాజు, బంగ్లా నెంబర్ 19లో పార్సల్ వచ్చి వచ్చాయి. త్వరగా వెళ్ళు. 2 సార్లు ఫోన్ చేశారు. రండి సార్, ఈ టేబుల్ ఖాళీగా లేదు ఉంది. లేదు, రండి, మాకు కూర్చోండి. టేబుల్ వద్దు. మేము ఒక చైర్ కోసం వచ్చాం. చైరా? వీల్ చైర్ కోసం. వీల్ చైరా? వీళ్ళని చూసారా? అవును సార్, ఈవిడ అనిత గారు, ఇంకా ఈయన విపుల్ గారు. నాకు బాగా తెలుసు. భోజనం ఇక్కడి నుంచే తెప్పించుకుంటారా? అవును సార్, అప్పుడప్పుడు ఇక్కడ నుంచి పార్సల్ తీసుకెళ్తారు. నిన్న రాత్రి ఏమైనా తీసుకున్నారా? కొంచెంగా కాదు సార్, ఎక్కువ కొంటారు. మటన్ కబాబ్, చికెన్ 65, తండూరి, చీజ్ రోటీ, నాన్ ఆలు గోబీ. చాలు చాలు చాలు. అంతేకాదు సార్, ఇంకా చాలా చేశారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీ ఉంటుందని అనుకున్నాను. ఇంత ఎక్కువ ఫుడ్ మీరు హోమ్ డెలివరీ చేస్తారా? లేదు సార్, అది అనితా మేడమే తీసుకెళ్లారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంటికి హోమ్ డెలివరీ చేస్తానని చెప్పాను, కానీ ఆవిడ అసలు వినలేదు. అయితే శంషీర్ కోసం వాళ్ళు విపుల్ ఇక్కడే ఆర్డర్ చేసుంటారు. అనిత, విపుల్ వాళ్ళిద్దరు అడ్రస్ తీసుకో. అడ్రస్ ఉంది కదా? అనిత గారు. విపుల్, విపుల్. అనిత గారు, బహుశా వీళ్ళిద్దరూ పారిపోయి ఉంటారు. ఎక్కడ దాక్కొని ఉంటారు? ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉంటారు, పట్టుకోవచ్చు.
ఏయ్, ఎవరు నువ్వు? ఎలా నీకు దెబ్బలు తగిలాయి? సార్ సార్ నా పేరు గౌరవ్. వాళ్ళు ఆ రాక్షసుడే నన్ను కొట్టాడు. రాక్షసుడా? అనిత మేడం, విపుల్ జీ, తలుపు తీయండి. మీరిద్దరూ లోపలే ఉన్నారని నాకు తెలుసు. మరి ఇక్కడ రాక్షసుడా? అలాగే వాడి చేతిలో గిఫ్ట్ బాక్స్ ఉందా? అవును సార్. ఆ బాక్స్ వల్లే నా పరిస్థితి ఇలా మారిపోయింది. నువ్వు కన్ఫ్యూజ్ చేయకో, సూటిగా విషయం చెప్పు. నాకు ఓ కొడుకు ఉన్నాడు. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆపరేషన్ చేయించడానికి నాకు బోలు డబ్బులు కావాలి. నేను పేదోణ్ణి. అంత డబ్బులు నాకెవరిస్తారు? అప్పుడే నాకు ఈ విషయం నా ఫ్రెండ్ చెప్పాడు. అనిత మేడం చెప్పినట్టు చెయ్యి, నీకు డబ్బులు వస్తాయన్నాడు. అంతే సార్, నేను అక్కడికి వెళ్ళాను. నమస్తే మేడం. నమస్కారం, రండి. మేడం, తనే గౌరవ్. నేను మీకు చెప్పాను కదా, వీడికే డబ్బు అవసరం ఉంది. మీరు నాకు ఒక పని చేసి తీరాలి. ఈ గిఫ్ట్ని బంగ్లా నెంబర్ 3కి వెళ్ళి ఇవ్వాలి. అలాగే మేడం, నేను ఇచ్చేస్తాను. కానీ మేడం మేడం, తను ఏడుతున్నాడంటే ఈ పని చేయడానికి ఎంత డబ్బు ఇస్తారని. మేడం, నా కొడుక్కి ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్కి బోలు డబ్బులు కావాలి. ఆఫ్ కోర్స్ డబ్బులు దొరుకుతాయి. ఇదిగో తీసుకో, 1,00,000 రూపాయలు అడ్వాన్స్. థ్యాంక్ యూ మేడం, ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను. నీ పార్సిల్ని నువ్వు నేతి చేతికి మాత్రమే ఇవ్వాలి, ఓకే? అలాగే అలాగే మేడం, నేను వారి చేతికే ఇస్తాను. కానీ మేడం, ఇందులో ఏముంది? అరే, నువ్వేం భయపడొద్దు. నువ్వు అనుకున్నట్టు ఇందులో ఏమీ లేవు. జస్ట్ నేతికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అంతే. నేను పార్సల్ తీసుకెళ్తాను. ఈలోపు నువ్వు హాస్పిటల్లో ఈ డబ్బు ఇచ్చేసాయి. ఇస్తానులే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఇందులో ఇంత ప్రమాదం ఉందని నాకు ముందే తెలుసుంటే నేను ఖచ్చితంగా ఈ పని చేసుండేవాడినే కాదు. నేతి ఇంటి దగ్గర ఏమైంది? నేను నియతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను బాక్స్ తీయమని చెప్పారు. ఆ బాక్స్లో ఏముంది? నీ చేతులు వేగంగా ఎందుకని వణుకుపోతున్నాయి? చెప్పు. ఇది మా అన్నయ్య చెయ్యి. నువ్వు మా అన్నయ్య చెయ్యిని నరికేసావా? లేదు, మా అన్నయ్య చెయ్యిని నువ్వే నరికేసావు. ఆగు, నీ పని చెప్తాను. నేను వదిలిపెట్టను. నేను నిన్ను చంపేస్తాను. నేను భయపడిపోయాను సార్. అప్పుడు నేను అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకున్నప్పుడు ఆగు, సంషర్ చెయ్యి నాకివ్వు. ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ చెయ్యి నాకివ్వు. ఏయ్, తప్పుకో. చెయ్యి ఇవ్వమన్నానా? ఒక బాంబు పేలింది. తర్వాత రెండోది పేలింది. ఇది జరిగిన తర్వాత నేను అక్కడి నుంచి పార్సల్ తీసుకుని వెనక వైపు నుంచి పారిపోయాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చాను. ఇలాంటి బాక్సు నాకెందుకని ఇచ్చారు అని అడగడానికి వచ్చాను. అనిత మేడం, విపుల్ సార్, అనిత మేడం. కానీ వాళ్ళు ఇంట్లో లేరు. సరే అని బాక్స్ బయట పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. మరెందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? ఎందుకంటే నా ఫ్రెండు ఇచ్చిన డబ్బులు హాస్పిటల్లో కట్టలేదు సార్. వాడు మోసం చేశాడు. నా బిడ్డ కోసం ఆ ఇమాన్ని కొట్టేసి
నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే అనిత మేడంని డబ్బులు అడుగుదామని వచ్చాను. మీరింటికి తిరిగి వెళ్ళేటప్పటికి అనిత విపుల్ అక్కడ ఉన్నారా? సార్, నేను కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటారనుకున్నాను. ఎందుకంటే ఆ గిఫ్ట్ బాక్సు వాకెట్లో లేదు. నేను తలుపు కూడా తట్టాను, కానీ ఎవరు తలుపు తీయలేదు. అప్పుడు నేను వెనక వైపు నుంచి ముందుకెళ్ళాను. విపుల్ సార్! రేయ్! అప్పుడే నేను వాడి మొహం చూశాను. అలా ఆ చేతిలో ఏముంది? దీనివల్ల ఒక ప్రాణం, ఒక వ్యక్తికి చెయ్యి నరకబడింది. నరికేసిన చేతినే విపులు అనిత నీతికి పంపించారు, బహుమతి అనే పేరుతో. విచిత్రంగా ఉంది. ఆ చేతికి అంత ఇంపార్టెన్స్ ఉందంటే అప్పుడు ఆ దొంగ ఖచ్చితంగా నరికిన వేలుని వెతుకుతూ ఉంటాడు. సార్, ఆ రాక్షసుడి స్కెచ్. ఇదా? సార్, ఇంట్లో ఉండే అల్మారీ అంతా ఖాళీగా ఉంది. అక్కడైతే అసలేమీ లేదు. సార్, ఒకవేళ అనిత విప్లవ్ సిటీని వదిలి ఎగ్జిట్ అయ్యే అన్ని రూట్స్ని వాచ్ చేయండి. నేను వాళ్ళని వదిలిపెట్టను. సార్, నేను వెళ్ళచ్చా? హాస్పిటల్కి వెళ్ళాలి సార్. సరే, నువ్వు మాతో పాటు బయలుదేరు. మీ అబ్బాయిని మేము వచ్చి చూస్తాం. అభిజిత్, ఓకే. సోలంకి, ఒక అవసరమైన పని వచ్చింది. ఇదా? అవును. అది అస్సలు కుదరదు. ఏమన్నావు నువ్వు? కుదరదు. ఎందుకు చేయలేవు సోలంకి? బాస్ ఇలాగా తయారు చేయాలంటే అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియాలి. అర్థమైందా? లేదు లేదు, నేను చెప్పలేను. చెప్పకపోతే అయితే మీకు వేళ్ళు ఈ దొరకదు. వేలు ముందు ఎవరికి కావాలో అది నువ్వు తెలుసుకో. ఏంటి ఆటలాటగా ఉందా? డూప్లికేట్ వేళ్ళు చేయడం అనేది ప్రమాదం తెలుసా? నువ్వు మాత్రం నాకు వేలు ఇవ్వకపోతే తర్వాత నేను ఈ వేలు తీసుకెళ్ళిపోతాను. లేదు, వద్దు. ఒక నిమిషం. సరే, ఆ వేళ్ళు నేను చేసిస్తాను, కానీ ఒక రోజంతా పడుతుంది. చెప్పు అభిజిత్. నెక్స్ట్ 1 అవర్లో నీకు ఒక పార్సిల్ వస్తుంది. అది నీకు ఎక్కడ ఇవ్వాలో నేను చెప్తాను. 1 గంటలోనా? నువ్వా? నా గర్ల్ ఫ్రెండ్ అయ్యుండి నాకే ద్రోహం చేస్తావా? ఈ డబ్బు నాది. ఈ డబ్బును నువ్వు ఇక్కడ నుండి తీసుకెళ్ళటానికి నేను అనుమతించను. మాట్లాడేది కాస్త ఆపు. ఈ చెయ్యి ఆ హంతకుడి చేతిలో చిక్కుకో ఉంది. అయితే నువ్వు చెప్తున్నావు ఈ డబ్బు నీదని? ఈ డబ్బు నీది కాదు, నాది. నేను దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఎందుకని ఈ విధంగా చేస్తున్నావు? అయ్యో, అది కూడా చెప్పాలా? గుర్తుందా నీకు? నువ్వు ఇంట్లో ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు నాతో ఏం చెప్పావు? వెళ్ళి అనిత దగ్గర చెయ్యి తీసుకురమ్మని. ఎందుకంటే నీ చెయ్యి విలువ నాకు బాగా తెలుసు కాబట్టి. అందుకే వాళ్ళ వెనకే వెళ్ళి నేను ఆ చెయ్యిని తెచ్చుకున్నాను. ఈరోజు ఈ చెయ్యిని నేను తెచ్చాను, కానీ నువ్వు చెప్తున్నావు ఈ డబ్బు నీదని. శంషేర్, నువ్వు ఈ చెయ్యి కలిపి ఈ డబ్బు కూడా పోయిందనుకో, ఈ డబ్బు నాది మాత్రమే. వెళ్ళి మర్యాదగా అక్కడి నుంచో. చెప్తే వినిపించలేదా నీకు? నెక్స్ట్ బుల్లెట్ గోడ మీద కాదు, నీ తల మీద పెలుస్తాను. వెళ్ళు, తప్పించుకోకు. వెళ్ళు. అక్కడి నుంచి కదలకూడదు.
డబ్బులు లేవే. దొంగలించేశారు. నా జీవితాన్ని నాశనం గుడ్ ఈవినింగ్ చేశారు. రాక్షసుడు సార్. మేమందరం సిఐడీస్. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నేనేం చేయలే. ఆహా, నువ్వేమీ చేయలేదా? ఏంటి మోనిషా, డబ్బు ఎలా మిస్ అయింది? సార్ నాకు తెలియదు సార్ డబ్బు ఎక్కడికి వెళ్ళిందని. కానీ మీకెలా తెలుసు ఇదంతా? నేను ఇక్కడికి వచ్చానని. గౌరవ్ ద్వారా తెలిసింది. వాడే నీ స్కెచ్ని రెడీ చేసి ఇచ్చాడు, అంతే. అప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతూ ఉన్నాను. ఆ రాక్షసుడి స్కెచ్ షంషీర్ నకిలీ ఫింగర్ ప్రింట్స్ ఉన్న చేతిని మేమే నీకు పంపించాం. తర్వాత కొంచెం కష్టపడకుండా జరిగిన మిగతా కథని చెప్పండి. నీతి ఇంట్లో ఏం జరిగిందో దాన్ని అలాగే చెప్పు. సార్ నేను అనిత విపుల్ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు సంషత్ చేయి ప్యాకింగ్ జరుగుతూ ఉన్నింది. ఆ ప్యాకేజ్ డెలివరీ కోసం గౌరీని పంపించాము. నేను గౌరీని వెంబడించాను. కానీ నేను నియత్ ఇంటికి చేరేటప్పటికి అరే దేవుడా, నేను ఎందుకు ఇలా చేశాను? గౌరవ్ ఎక్కడున్నాడు? తర్వాత గిఫ్ట్ కూడా కనిపించట్లేదే. నేను భయపడి అక్కడి నుంచి పారిపోయాను. గౌరవ్ని అక్కడ వెతికాను. బై ఛాన్స్ అక్కడ అనిత ఇంటి ముందు గిఫ్ట్ అక్కడ దొరికింది. కానీ నా బ్యాడ్ లక్, గౌరవ్ అక్కడికి కూడా వచ్చాడు. ఈ అమ్మాయి ఏదేదో చెప్తోంది, కానీ జరిగింది వేరు. హలో, పంకజ్. ఏంటి? గుడ్ సార్, విపుల్ని అనితని ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకున్నారు. రండి రండి రండి, వెల్కమ్. పూర్వి, కొంచెం వాడి బ్యాగులో ఎంత డబ్బు ఉందో చూడు. అనితాజీ, ఏంటి ఇంత డబ్బేనా? రెడీ, కొంచెం విప్లో చెక్ చెయ్యి. సార్, మీరు కొంచెం నించుంటారా? నేనా? మీరే. నేనేలాగా? రెడీ, ఇంకా నువ్వు లేట్ చేస్తావేంటి? పాపం హ్యాండిక్యాప్ అయ్యా. రైట్ కాల్లో ఆయనకి బ్యాలెన్స్ అనేది లేదు కదా. అవును సార్. కుడికాల సార్, ఎయిర్పోర్ట్లో ఎడం కాలని చెప్పారు. విపుల్ గారు లెఫ్టా రైటా? కుడికాలే సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నేను మీకు అబద్ధం చెప్పట్లేదు. చాలా సంవత్సరాల ముందు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందువల్ల నా కుడికాలు బ్యాలెన్స్ తప్పింది. విషయం ఏమిటో కాసేపటో తెలుస్తుంది. నిజంగానే నీ కారు ప్యారలైజ్డ్ అయితే దీంతోకొస్తే నీకు నొప్పి తెలీదు. అవును, ఏ కాలం చెప్పు? కుడికాలు సార్. కుడి. నిజంగా కుడికాలేనా? సార్ వద్దు సార్, నేను ఏం చేయలేదు సార్. నేను తప్పు చేశాను. దొరికిపోయా విపుల్, బాగా అబద్ధాలాడి ఇరుక్కున్నావు. మాకెవరికి తెలీదు నీకు ఏ కాల్లో దెబ్బ తగిలింది అని. ఊరికే మేము అబద్ధం చెప్పాం బాబు. కానీ ఇప్పుడు మాకు తెలిసింది. కానీ నువ్వు హ్యాండీక్రాఫ్ట్వి కాదు. మాకు ఇంతకు ముందే డౌట్ ఉంది, మొదటి నుంచే. అదే ఎయిర్పోర్ట్లో. రా, వచ్చి నుంచో ఇక్కడ. రా రా. నా డబ్బు. నోరుమొయ్, ఈ డబ్బు నీది కాదు, అర్థమైందా?
సరే ఇప్పుడు చెప్పు అందరికి, ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? సార్ యాక్చువల్లీ నేను అనిత విపుల్ మోసడి చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాళ్ళం. మేము జనాల యొక్క డబ్బుల్ని దొబ్బటానికి వాళ్ళకి అబద్ధాలు చెప్తూ ఉండేవాళ్ళం. మాకు డబ్బులు దొరకగానే వాళ్ళని వదిలించుకుని పారిపోయాం సార్. ఆ పూర్తి డబ్బుని మేమంతా మేము లాకర్లోనే పెడతాం సార్. వాటి యొక్క లెక్కల్ని అవని యొక్క చెల్లి నియతిని చూసుకునేది. తనేమీ అమాయకురాలు కాదు. తను లెక్కల్లో ఎప్పుడు గోల్మాల్ చేస్తారు. ఓ, ఆ సమస్య వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. సార్ జస్ట్ మాకు మా డబ్బులే సార్ కావాలి. అందుకనే మేము షంషీర్కి మొత్తం మంది ఇచ్చాము అంతే. తన వేలిని మేమే కోసాము లాకర్ పాస్వర్డ్ కోసం. ఆ తర్వాత డబ్బును దొంగలించిన తర్వాత గౌరవ పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చుకున్నాం. వాడితో మేము నియతి చేతిని బహుమతిగా పంపించాం. ఎందుకు? మాతో గొడవ పెట్టుకుంటే తనకేమవుతుందో మేము చూపించాం సార్. ఈ డబ్బు సమస్యలో ఒక ప్రాణం పోయింది, షంషీర్ చెయ్యి కూడా పోయింది. సరే, నీతిని చంపింది ఎవరో చెప్పండి. నువ్వా మోనిషా? ఎందుకంటే నీ గన్లోంచే కదా గుండు బయటికొచ్చింది. నీకు నీతికి మధ్య గొడవ ఒకటి జరిగింది. నువ్వు అలమారులో వెళ్ళి గుద్దుకొని స్పృహ తప్పావు. లేదు, హత్య నువ్వు చేయటానికి ఛాన్స్ లేదు. మరి ఈ హత్యని ఎవరు చేశారు? నువ్వా లేక నువ్వా? అలా కాకపోతే నువ్వు, లేకపోతే మీరిద్దరా? మోనిషా, నువ్వు హత్య చేయలేదు. ఎందుకంటే నీ తలలో ఒకసారి కాదు 2 సార్లు దెబ్బ తగిలింది. ఒకటి నువ్వే వెళ్ళి అలమారకు గుద్దుకున్నావు, ఇంకొకటి ఎవడో ఒకడో నిన్ను తల మీదే వేశాడు. నీ గుర్తుందా? గొడవ జరుగుతున్నప్పుడు అక్కడున్న వస్తువులన్నీ టేబుల్ పైనుంచి కింద పడ్డాయి. అప్పుడెవరో ఆ చోట అగరబత్తుల స్టాండ్ని ఎలా తీసుకొచ్చి పెట్టారు? అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ అలాగే తీశాము. అప్పుడే మాకు తెలియవచ్చింది ఈ హత్య ఎవరు చేశారని. ఈ హత్యని నువ్వే చేశావు. సార్, నేతి శంషేర్ యొక్క చెల్లెలని నాకు తెలియగానే వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఎందుకంటే శంషేర్ నడిపిన ఆ నకిలీ చిట్ ఫండ్ వల్లే నా డబ్బులు మొత్తం పోయాయి సార్. నా కొడుకు కూడా ఇలాంటి గతి పట్టింది. అందుకే నేను నేతిని చంపాను సార్. చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. నీతినే చంపేశావు. నీకేం దొరికింది? ఇప్పుడు నువ్వు కన్న బిడ్డని అనాథన చేశావుగా. నా కొడుకు, వాడిని చూసుకోండి సార్ ప్లీజ్. సరే, నేను నీ బిడ్డని చూసుకుంటాను. సరే, ఇప్పుడు అందరూ కూడా జైలు సువ్వలకి వెనకాల డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చోండి. అది కూడా మీ కలల్లో.